నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా పోతుందా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు అక్కడి వాలంటీర్లు. అంటే ఈవెన్ వాట్సాప్ గ్రూపుల్ని, అంటే వాలంటీర్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్ని డిలీట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్ళు కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు, భయపడుతున్నారు కూడా, మాకు ఈ జాబ్ ఉంటుందా పోతుందా అని చెప్పేసి. సో దీని అంతటి వీరాంజనేయ స్వామి ఆయన చెప్పారు, అంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం దీనికి మంచి ఆలోచన చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం మంచిదే అంటారా, తీసేస్తారు అని అనుకుంటున్నారా మీరు కూడా? మన ప్రేక్షకుల కోసం కొన్ని నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పిన తర్వాత మనం చెప్దాం. ఓకే సార్. ఈ 2.5 లక్షల మంది వాలంటీర్లు తీసుకోవడం మాత్రం పెద్ద దగ, పెద్ద మోసం. చదువుకున్న వాళ్ళ తాలూకు బతుకులతో 5 సంవత్సరాలు ఆట ఆడుకున్నారు గత ప్రభుత్వం. ఇది గ్రహించాలి. ఈ వీడియో చూసే ముందు ఎక్కడి నుంచి మొదలైందో గ్రహించాలి. 2.5 లక్షల మందిని తీసుకున్నారు, 5,000 రూపాయల చొప్పున తీసుకున్నారు. ఒక్క మనిషి హాస్టల్లో భోజనం చేయాలంటే 6,000. ఈ 5,000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా సాక్కుంటారో ఆలోచించాలి. ఒకటి, సరే 5,000కే తీసుకున్నావు, 5,000కి తీసుకున్నందుకు కాగితం కలం ఏమైనా ఉందా? hereby you are appointed as a volunteer at the rate of some 5,000 rupees for the period of అనేది ఉంటుంది కదా. అక్కడ గవర్నమెంట్ తాలూకు ఆమోద ముద్ర ఉంటుంది కదా. అందుకే నువ్వు వాలంటీర్వి అని 1,00,000 మందిని ఏకంగా వేలు చూపించేట్టే అయిపోతారమ్మా. వాళ్ళకి ఆధారాలు ఎక్కడి? ఒక పెద్ద ఆయన అన్నాడు, అంబటి రాంబాబు అనే పెద్ద ఆయన, వాలంటీర్లు ఏముందండి, పని వల్ల మన ఇష్టమైతే ఉంచుకుంటా తీసేస్తా ఉన్నారు. అది వాళ్ళ బ్రతుకు. అటువంటి వాళ్ళ జీవితాలతో వీళ్ళు ఆడుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? 5,000 రూపాయలతో ఎక్కడ సరిపెట్టుకుంటారమ్మా? పెన్షన్ ఇస్తే 100 రూపాయలు తీసుకుంటారు, అంతే కదా. తెల్ల కార్డు అయితే 500 రూపాయలు, డ్వాక్రా రుణం అయితే 1,000 రూపాయలు. రేటు పెట్టేశారు, బాటా రేట్ లాగా. అదే పెట్టకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇస్తారు వీళ్ళు 6 గంటలకి. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అత్యాచారానికి బలైపోయారు బయట చెప్పుకోలేకపోతున్నారు. కానీ మీరెలా చెప్తున్నారు సార్? మీరెలా చెప్తున్నారు అత్యాచారానికి గురయ్యారు అనేసి? లేదమ్మా, ఇదంతా జరిగిన వాస్తవాలు. ఇది గ్రౌండ్ రిపోర్ట్స్ మాట. ముసలమ్మల్ని చేసిన వాళ్ళు ఉన్నారమ్మా, వయసున పిల్లల్ని కాదు. ఇది అలాగుండి అమ్మాయి కేసు పెడితే అప్పుడు ఆ రోజుల్లో ఇంకా పరాయి పార్టీ వాళ్ళు కేసులు పెడితే పోలీస్ స్టేషన్లో తీసుకునేవారు కాదు కదా. ఇలాగ ఎంతమందిని చేశారు? అసలు వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు గవర్నమెంట్కి ఎందుకమ్మా? నీ ఫోన్ నెంబర్ ఏదైతే ఏం కావాలి? ఇలాగా వీళ్ళ చేత చాలా అకృత్యాలకి పాటుపడ్డారు. వీళ్ళు ఏం చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేలకి కానీ స్థానిక జడ్పీటీసీకి కానీ వీళ్ళకి అమ్మాయిలను అప్పచెప్పాలి. ఇటువంటి అకృత్యం కూడా జరిగింది. బయట చెప్పుకోరు, ఎవరు చెప్తారు వాళ్ళు? అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, పల్లెటూరు వాళ్ళకి ఫోన్లే 3,000 ఇస్తున్నాడు కదా అనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అమాయకులు కదా. అటువంటి వ్యవస్థని మీరు 5 years నడిపించారు. 5 years నడిపించి వాళ్ళేమో ఎలక్షన్స్ ముందు తీసేసి వాళ్ళ తాలూకు సెల్ ఫోన్లు, సిమ్ములన్నీ స్వాధీనం చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీకు ద్రోహం చేసింది వాళ్ళు. ఎలక్షన్ ముందు కదా 5,000 నుంచి 8,000 రూపాయలు పెంచారు. ద్రోహం చేసింది వాళ్ళు. కానీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ద్రోహం చేశారండి. 2,500,000 మంది రోడ్డు పడ్డారు కదా. దానికే చంద్రబాబు నాయుడు చెప్పాడు మాట, మీరు వాలంటీర్లుగా పనిచేయొద్దు. మీరు ఎంతో చదువుకొని ఉంటారు, BA వాళ్ళు, BCom వాళ్ళు, ఇంజనీర్లు కూడా పనిచేశారు గతి లేక. వాళ్ళ మీ తాలూకు సర్టిఫికెట్లు ఇవ్వండి, మీ తాలూకు ఎఫిషియన్సీ చూపించండి. మీ ఎఫిషియన్సీని బట్టి సపోజ్ 10th క్లాస్ చేశాడు, ఇంకా చదువుకోలేడు. సపోజ్ 5వ క్లాసే చదువుకున్నాడు, ఇంకా చదువుకోలేడు. అర్థమైందా? వాళ్ళు వాలంటీర్లుగా పెట్టుకోండి.
ఇంజనీరింగ్ చేశాడు, వాడికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టండి, ప్రొవిషనరీ పీరియడ్లో ఏదో స్టైపెండ్ ఇవ్వండి, తర్వాత జీతం ఫిక్స్ చేయండి. వాడి జీతం ఎంత అవుతుంది? 8,000 నుంచి 30,000, 40,000, 50,000 వాడి తాలూకు తాహత బట్టి అవుతుంది. అర్థమైందా? ఇలాగ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళకి ఒక జాబ్ క్రియేట్ చేద్దామన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అన్నమాట. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇటు ఒత్తిడి ఎక్కువైపోయింది. వాలంటీర్లు అందరూ ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీస్తో ఉన్నారు. కానీ ఇలా అనామత్తుగా ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తాలూకు ఆమోద ముద్ర ఉండాలి. మీకు 5,000 రూపాయలు జీతం రాని, 10,000 రాని, 30,000 రాని, అంతేగాని ఎలా తీసుకున్నారు? వాళ్ళ పేర్లేయి, వాళ్ళకున్న ఆధారాలు ఏమిటి? అందువల్ల ఇంత అస్తవ్యస్తంగా ఆ ప్రజలను, ముఖ్యంగా యువతను మోసం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఒక దాన్ని చెంపపెట్టులాగా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. అదే వీరాంజనేయ స్వామి చెప్పినటువంటి వాలంటీర్స్ ఎవరు కూడా మీరు నిరుత్సాహపడద్దు, వాలంటీర్స్ తగినటువంటి జాబులు ఉంటాయి. ఇక్కడ మనకు మెన్ కావాలి. ఈ 2,50,000 మందికి కూడా జాబులు క్రియేట్ చేయగలరు. ఈ 2,50,000 మందిలో ఒక 50,000 మంది ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు. ఓ 2,00,000 మంది మామూలుగా పనిచేస్తుంటారు. మేస్త్రిగా పనిచేయచ్చు, సూపర్వైజర్గా పనిచేయచ్చు, రకరకాల క్లర్క్గా పనిచేయచ్చు, అకౌంటెంట్గా పనిచేయచ్చు, ఇంకేదో ట్యాక్స్ వసూలు చేసే పనికి పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళందరూ గవర్నమెంట్ మనుషులు కదా. గవర్నమెంట్ మనుషుల్లో మనకు ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు 23 జిల్లాల్లో మున్సిపాలిటీకి ఒక 50,000 మంది చెప్పున అప్పచెప్పేసినట్టు ఏముందమ్మా? వీళ్ళు ఈజీగా సర్వైవ్ చేయొచ్చు. కానీ ఆ ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ చంద్రబాబు నాయుడుకి ఉంది గనుక ఇప్పుడు వీరాంజనేయులు ఎవరో చెప్పారు కదా, వీరాంజనేయ స్వామి అని చెప్పేసి, ఏదో దిస్ ఈజ్ గివెన్ ది ఆర్డర్ బై చంద్రబాబు నాయుడు, అదే రిపీట్ చేశాడనమాట. ఇక ముందైనా యువత ఏమిటంటే మనం ఏం చేస్తున్నాం, ఎంత గుడ్డిగా వెళ్ళిపోతున్నాం, దేన్ని నమ్మాం మనం, దేనికి జెండా మోసాం అనే విషయాలు ఆలోచించుకోవాలమ్మా. పూర్తిగా పతనమైపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఏదో బాగు చేస్తున్నారు. మరి ఎందుకు సార్ అంటే వాలంటీర్ వ్యవస్థ అసలు అనవసరం అని చెప్పి అనుకున్నప్పుడు ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీదనే అందరి ఫోకస్ ఉంది? ఇప్పుడు తీసేస్తే వాళ్ళకి మంచి జాబులు వస్తాయి కదా, ఎందుకు అంటారు? 2.5 లక్షల మందికి ఒకేసారి జాబులు రావు కదమ్మా, రావు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తే చేశారు, మీరైనా చేయొచ్చు కదా న్యాయం అంటారు. అందువలన వాళ్ళు జాబులు వచ్చిన వాళ్ళు ఈ వాలంటీర్లో ఉందామని మీరు చెప్పినా అనుకోరు. ఏ నిరుత్సాహంగా, ఏ పని చేతగాక, ఏ వర్క్లో కూడా ఆఫర్లు రాక, నిరుత్సాహంగా, దయనీయంగా ఇంటిళ్ళ పాదిని పస్తులు పెడుతూ తాను పస్తులు పడుకుంటూ ఉంటున్నారే, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళకి వేరే ఆధారం లేదు, వేరే జాబ్ లేదు. అంతకుముందు ఎంప్లాయ్మెంట్ కేంద్రాలు ఉండేవి, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కేంద్రాలు కూడా లేవు. ప్రభుత్వమే అటు ఒక నిర్ణయం తీసుకొని ఆ ఎమ్మెల్యేలకు చెప్పినట్టయితే వాళ్ళ కింద వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, అందరూ పని పాట చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఒక ఆమోద ముద్రతో చేసుకుంటారు. అది లేకపోతే ఎలాగో అది. అందువల్ల డెఫినెట్గా వాలంటీర్లు అందరికీ పని తగ్గుతుంది. ఇంతకంటే ఎక్కువ మంది కావాల్సి ఉంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, ఇంతకంటే మనకి ఆంధ్రదేశంలో నిరుద్యోగం అన్నదే కనిపించదు. అండర్లైన్ చేయండి. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఇక్కడికి రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది, ఇది కాకుండా 75,000 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి. కాస్త అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వచ్చేస్తున్నాయి.